అక్కడ ఇంకా కృష్ణ అనరు, ముకుందం, మోక్షాన్ని ఇచ్చేవాడు, జ్ఞానప్రదాతగా ఉంటాడు. ఆ కాలి వేలు తీసి నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుని ఉన్నాడు. పెద్ద మర్రి చెట్టు ఒకటి కనపడింది. అరే, అంతా నీటితో నిండిపోతే మర్రి చెట్టు ఒక్కటి ఉంది, ఆకు మీది పిల్లాడు పడుకున్నాడు అని మార్కండేయ మహర్షి అక్కడికి వెళ్ళి నిలబడి, ఎవరు నువ్వు, ఈ లోకమంతా ప్రళయంలో ఉంటే ఇక్కడ ఒక్కడివి ఎలా ఉన్నావు అన్నాడు. ఆయన కళ్ళు విప్పి దా లోపలికి వెళ్ళన్నాడు. ఆ పిల్లాడిలోకి వెళ్ళాడు మార్కండేయ మహర్షి. ఆ లోపల దర్శనమైంది. లోకాలన్నిటినీ తన బొజ్జలో పెట్టుకు పడుకున్నాడు. అప్పుడు జ్ఞానం ఇచ్చి చెప్పాడు, ఎలా వస్తుందో, సృష్టి ఎలా వస్తుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో, లయం ఎలా అయిపోతుందో, తాను ఎలా ఉంటాడో, తన స్వరూపం ఏమిటో బోధ చేశాడు. జ్ఞానం ఇవ్వవలసి వస్తే అది శివుడా విష్ణువా వదిలేయండి, మర్రి చెట్టునే ప్రధానం చేసుకుంటారు. కారణం ఒక్కటే, మర్రి చెట్టు స్వయంభూ ఈశ్వర స్వరూపం. అందుకే ఇప్పటికీ పెద్దలకి కొంతమందికి అలవాటు ఉంటుంది, రహదారి మీద వెళ్ళిపోతుంటే పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి, దిగి చెప్పులు ఇప్పి నమస్కారం చేస్తారు. అవకాశం ఉంటే ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి నమస్కారం చేసి పెడతారు. ఎందుకంటే మర్రి చెట్టు కనపడింది అంటే పరమేశ్వరుడు మీకు దర్శనం ఇచ్చినట్టే. మర్రి చెట్టు మొదట్లోకి వెళ్ళి కూర్చుంటే మీరు పరమేశ్వరుడి ఒళ్ళో కూర్చున్నట్లే. మర్రి చెట్టు యొక్క గొప్పతనాన్ని శాస్త్రములు అలా శ్లాఘించాయి. అంత గొప్పది. పైగా అపారమైన దయ కలిగిన చెట్టు అని గుర్తేమిటో తెలుసా? పాలోడుతుంది. పాలోడితే అవి మాతృత్వం ఉన్న చెట్లని గుర్తు, అంటే పరమ కారుణ్యాన్ని కలిగి ఉన్నవి అని గుర్తు. మర్రి పాలు కారుస్తుంది. మర్రి పాలు దేనికి పనికొస్తాయో తెలుసా? దేనికి పనికిరావు. మర్రి పాలు దేనికి వాడతారంటే, పరమ వైరాగ్యాన్ని పొందిన వాళ్ళు మర్రిపాలు తల మీద పోసుకుంటారు. పరమ వైరాగ్యం, వైరాగ్యం రావడం అంటే దానికి సుముహూర్తాలు ఉండవు, అకస్మాత్తుగా వస్తుంది. చెయ్యి దిక్కుమాలిన సంసారం అనిపించింది అనుకోండి, అంతే, వాడు ఏమైపోతాడో తెలియదు. పరమ వైరాగ్యం వచ్చిన వాడు మొట్టమొదట పట్టించుకోవడం మానేసేది దేని గురించి అంటే జుత్తు గురించి మానేస్తాడు. అందుకే జుత్తు ఇలా పిచ్చుకుల గోళ్ళల్లా కట్టేసి అట్టలు కట్టేస్తుంది. ఇక తన రూపాన్ని ఎవరు చూడకూడదని, తనని ఎవరు గుర్తుపట్టకూడదని, పూర్వాశ్రమంలో తనెవరో తెలుసుకుని మళ్ళీ ఆ పేరు పెట్టి పిలుస్తారేమో, పిలిచి మాట్లాడతారేమో, తననికి అలా ఎవరు పలకరించకూడదు అనుకుంటే ఏం చేస్తారంటే, పరమ వైరాగ్యం వచ్చేసిన వాళ్ళు వెంటనే భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని వాళ్ళు వెంటనే ఉపయోగించే పాలు మర్రిపాలు ఉపయోగిస్తారు. ఎంత పెద్ద జుత్తుండనివ్వండి, మర్రిపాల చుక్క కాని పడిందా, ఎక్కడ మర్రిపాల చుక్క పడిందో అక్కడ జుత్తు తీసేయాలి తప్ప ఇక దువ్వడానికి పనికిరాదు, తిత్తిపోతుంది. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయే ముందు లక్ష్మణస్వామిని పిలిచి మర్రిపాలు పట్టరారా అన్నాడు. అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పాలు పట్టుకొచ్చాడు. నా తల మీద పోయి అన్నాడు. ఏడిచాడు లక్ష్మణుడు. నిన్ను మూర్ధాభిషిక్తుణ్ణి చేస్తాం, యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటాం అనుకున్నాం, నీ తల మీద అన్నయ్య నేను మర్రిపాలు పోస్తున్నాను అన్నయ్య అన్నాడు. పొయ్యరా అన్నాడు. ఆ మర్రిపాలు పోస్తే ఆ మర్రిపాలతో అట్టలు కట్టేట్టుగా తలని కుదురు కట్టేసుకున్నాడు. అంటే తండ్రి మాటని నిలబెట్టడానికి అంత దృఢదీక్షతో అరణ్యవాసం చేశాడు. అంత గొప్ప కేశపాశ ఉన్నటువంటి రామచంద్ర ప్రభు. కాబట్టి మర్రిపాలు పరమ వైరాగ్యానికి గుర్తు. అందుకే లోకంలో మర్రి చెట్టు లాంటి చెట్టు ఇంకా లేదు. మర్రి చెట్టు అంత దైవ సంబంధమే. మర్రి కొమ్మలు, మర్రి కొమ్మలకు ఉండేటటువంటి ఆ పుల్ల మొక్కలు ఎండిపోతే హోమంలో వాడతారు, హోమద్రవ్యంగా వాడతారు. దాని యందు అగ్ని తేజస్సుంటుంది. మర్రితో ప్రత్యేకంగా హవనం చేస్తారు. ఇన్ని చేసేటటువంటి విశేషాలు అందులో ఉన్నాయిగా. సరే, ఇక మర్రి చెట్టునే నేను పట్టుకున్నాను అనుకోండి, 2 రోజులు మర్రి చెట్టే సరిపోతుంది. కాబట్టి ఇంకా మర్రి చెట్టును ఆపేస్తాను. కాబట్టి చిత్రం వటతరోర్మూలే, అదిగో అటువంటి మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడయా. ఏం ఆశ్చర్యం, ఏమి ఆశ్చర్యం అంటే మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడండి అంటే ఏమంటే ఇంకో చోట కూర్చో, అక్కడ దాకా వచ్చా కాళ్ళు ఎప్పెట్టాయా అని కాదు. మర్రి చెట్టే ఈశ్వరుడు, ఈశ్వరుడే మర్రి చెట్టు. మర్రి చెట్టు నీడన ఇంకొక చెట్టు పుట్టదు, ఎందుకంటే అది పెరగనివది. ఒకసారి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి జ్ఞానం పనికొచ్చిన తరువాత ఇంకొక జ్ఞానం అన్నది అవసరం లేదు. జ్ఞానము అంటే ఏది అంటే భగవంతుని తెలుసుకొనుట. భగవంతుని తెలుసుకోవడానికి పనికొచ్చిన చదువే చదువు, మిగిలిన చదువులు పనికి మాలిన చదువులు. కుక్షింభరత్వము, కడుపు నింపుకోవడానికి బయట
విభూతులు పొందడానికి, సన్మానాలు సత్కారాలు గౌరవాలు పొందడానికి పనికొస్తాయి. ఒక్క భగవంతుణ్ణి తెలుసుకోవడానికి పనికొచ్చిన చదువు ఇక తాను పుట్టవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన చదువు. అందుకే ప్రహ్లాదుడు చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శస్త్రంబులునే చదివినవి కలవ పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటే విద్, వేదం చదువుకున్నాడండి అంటారు. వేదం చదువుకుంటే గౌరవం ఎందుకు ఇస్తారంటే వేదము అన్నది విద్ అన్న ధాతువులంత వచ్చింది. విద్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవడానికి వేదం సాధనమో అది చదువుకున్నాడు. అది అదృష్టం, అందుకు నమస్కారం. కాబట్టి పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఇంకొక సాధనం లేదు, పరమేశ్వరుడే సాధనం. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేను ఏవేవో చేశాననుకోండి, అవేమీ నన్ను భగవంతుణ్ణి తెలుసుకునేటట్టు చెయ్యవు. దాని చేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు ఆయన నాకు తెలియడానికి అవకాశం ఇస్తాడు. దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంసః తత్సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతస్వర పరపురాణి పురస్సరాణి అంటారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశం చేస్తూ. అమ్మా, ఈ పురాణాలు కాని, వేదాలు కాని, శృతులు కాని, స్మృతులు కాని, ఈ కావ్యాలు కాని, ఇవన్నీ ఏమిటంటే భగవంతుడు ఎక్కడున్నాడో చెప్తాయి. ఎక్కడున్నాడో చెప్తాయి తప్ప భగవంతుడి దర్శనాన్ని చేయించలేవు. భగవంతుడి దర్శనం ఎవరు చేయిస్తారు? ప్రీతి పొందిన భగవంతుడు చేయిస్తాడు. నేను భక్తితో బతుకుతున్నాను అనుకోండి, నా భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఒకనాడు నాకు కనపడాలి. ఆయన జ్ఞానం ఇవ్వాలి. ఆయనే ఓరి పిచ్చాడా ఇక్కడే ఉన్నాను రా అని నాకు అనుభవంలోకి తేవాలి తప్ప అప్పటి వరకు నేనేమనుకుంటాను, ఎక్కడో ఉన్నాడంటాను. అందుకే దూరంగా ఉన్నవి చూడ్డానికి చెట్టు ఎక్కుతారు. ఎక్కడానికి పనికొస్తుంది చెట్టు అంటే? మిగిలిన ప్రాణులన్నీ వెన్నుపాము అడ్డంగా పుడతాయి, మనుష్యుడు ఒక్కడే నిలువు వెన్నుపాముతో పుడతాడంటే ఊర్ధముఖ చలనం చెయ్యాలి, పైకెక్కాలి. అందుకే ఈశ్వరుల దేవాలయాలన్నీ స్వయంభూ దేవాలయాలు కొండల మీద ఉంటాయి. ఎందుకంటే ఎక్కాలి నువ్వు జీవితంలో, పైకెక్కితే తప్ప ఈశ్వర దర్శనం అవదు, ఊర్ధముఖ చలనం చెయ్యాలి. ఆ ఊర్ధముఖ చలనం చేయడానికి పైకెక్కడానికి చెట్టు ఆధారం. చెట్టు ఎక్కితే దూరంగా ఉన్నది కనపడుతోంది, దూరంగా ఉన్న కనపడింది ఏమవుతుంది? నీ తృప్తి కలగాలంటే దూరంగా ఉన్నది నువ్వైపోవాలి. ఇప్పుడు నాకు దాహంగా ఉందండి, నేను అలా వెళ్ళిపోతున్నాను, సరోవరం కనపడింది, నా దాహం తీరిపోతుందా? నీళ్లు తీసుకుని పక్కన పట్టుకుని ఏవో పెద్ద పెద్ద అరుపులు వినపడుతున్నాయి, క్రూర మృగాలు, బాబాయ్ కొంచెం దూరంగా వెళ్ళి తాగుదామని వెళ్ళిపోతున్నాను. నా దాహం తీరుతుందా? తీరదు. ఈ నీళ్లు తాగేశాను కాస్త దూరం వెళ్ళి. ఇప్పుడు సరోవరంలో ఉన్న నీళ్లు, నా చేతిలో ఉన్న నీళ్లు నేనైపోయాయి. ఇప్పుడు ఏమైపోయింది? దాహం తీరిపోయింది. నా నీళ్లుగా ఉన్నంతసేపు దాహం పోలేదు, ఆ నీళ్లు నేనైపోయినప్పుడు దాహం పోయింది. అలా దూరంగా ఉన్నవి నేనైనప్పుడు దాహం పోయినట్టే ఆ దాహార్తిని అంటే సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని కల్పించగలిగింది ఎప్పుడు అంటే కేవలముగా భగవంతుడు అనుభవంలోకి వచ్చినప్పుడు. అలా ఇవ్వగలిగినది చెట్టు, ఆ చెట్టే ఈశ్వరుడు. అందుకే మీరు చూడండి, ఈశ్వరుణ్ణి కట్టడానికి, ఈశ్వరుణ్ణి పట్టడానికి, ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఈశ్వరుడే సాధనం అవుతాడు మీకు. అందుకే లోకంలో కొన్నిటినే సాధనంగా చెప్తారు. చెట్టు ఉందనుకోండి, చెట్టు ఎక్కడానికి సాధనాలు ఉండవు, చెట్టే సాధనం. నేను ఇచ్చిన తెచ్చుకున్నానండి అనడానికి కుదరదు. అడవిలో వెళ్ళేటప్పుడు ఇచ్చినట్టు వెళ్తాయంటే చెట్టు ఎక్కడానికి ఎవరు సాధనం? చెట్టే. చెట్టుకే బొడిపు ఉంటుంది, ఆ బొడి పట్టుకుంటాడు. చిన్న కన్నం ఉంటుంది, లేకపోతే ఆ బెరళ్ళ మధ్యలో వేళ్ళు వేసుకుంటాడు, కొమ్మలు అట్టుకుంటాడు. ఆ కొమ్మల మించి అలా కొమ్మ 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 పట్టుకుంటూ పైకెక్కుతాడు. చెట్టు ఎక్కడానికి చెట్టు సాధనం. అలా ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ఈశ్వరుడు సాధనం. మీకు లోకంలో అటువంటివి పూజనీయాలు. అందుకే ఏనుగు చూడండి, ఏనుగు మీద ఎక్కడానికి ఏనుగే సాధనం. మీరు గురువాయూరు వెళ్ళి చూస్తే ఏనుగు ఎక్కేవాళ్ళు స్టూల్ తెచ్చుకుని దాని మీద ఎక్కెక్కరు, ఏనుగే కాలు చాపుతుంది వాళ్ళు రాగానే. ఒక్కసారి దాని చెవి పట్టుకుని ఆ కాలు ఎత్తి దాని కాలి ఆ మడమలో ఆ సంధి భాగంలో వేసి ఒక్క దూకి పైకెక్కి ఎగిరి ఆ కుంభస్థలం మీద కూర్చుంటాడు. ఏనుగు ఎక్కడానికి ఏనుగు కాలు సాధనం, ఏనుగుని పట్టడానికి ఏనుగే సాధనం. ఏనుగుని కట్టడానికి నిజానికి ఎవడి శక్తి చాలదు. ఏనుగు తానే లొంగుతుంది, కాలు ఇలా పెట్టి ఆ గొలుసు తన తొండంతో తీసి మావటికి ఇస్తే దాని కాలుకు చుట్టేస్తాడు. ఏనుగుని పట్టడానికి సాధనాన్ని ఏనుగే అందించినట్టు, ఏనుగుని ఎక్కడానికి ఏనుగే తన కాలిచ్చినట్టు
పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి పరమేశ్వరుడే తన పాదం చాపుతాడు భక్తితో కూడిన క్రియ వలన. చెట్టెక్కడానికి చెట్టు సాధనమైనట్టు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఈశ్వరుడే సాధనమవుతాడు. ఇన్నిటికీ తార్కాణం ఆ మర్రి చెట్టు. అందుకే ఆ మర్రి చెట్టుని చూస్తే ఓ నమస్కారం. అంత గొప్ప మర్రి చెట్టు ఒక గొప్ప కుండం పక్కన తనంత తాను పుడితే, అందులో దక్షిణ దిక్కుకు పుడితే అదేం దొరకమంటే దొరికే స్థలమా? ఆ స్థల వైభవం ఏమిటో పసిగట్టాలి. అప్పుడు పసిగట్టి దాన్ని రక్షించుకోవాలి, దాన్ని ఈశ్వర విభూతితో నింపుకోవాలి. అందుకని ఎక్కడున్నాడు రా దక్షిణామూర్తి అంటే, చిత్రం వటతరోర్ మూలే వృద్ధా శిష్య గురుర్ యువా. ఇది చిత్రం, ఇది ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే, అదిగో ఆ మర్రి చెట్టు మూల కూర్చున్న దక్షిణామూర్తిని చూడటం ఆశ్చర్యం. ఆ చెట్టు అంత గొప్పది. నేను ఒక మాట అంటే మీరేమనుకోకండి, ఇప్పటిదాకా మీరు ఆ చెట్టును చూసుంటారు. ఇప్పుడు నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి ఇంకోసారి వెడదామని మీకు అనిపిస్తోందా, అనిపించట్లేదా? ఏదైనా ఓ ఎండుటాకు దొరికితే రేపు నీళ్లు తల్లి చూద్దామని మీకు అనిపిస్తోందా, అనిపించట్లేదా? దాని ఆకు దొరికితే ఓసారి ఇలా రాసి చూద్దాం, ఎండుటాకి పచ్చాకి తేడా ఏమిటో చూద్దాం. రావి చెట్టు చప్పుడు చేస్తుందన్నారు, మర్రి చెట్టు చప్పుడు చేయదన్నారు. గాలి వేసినప్పుడు ఒకసారి ఇక్కడ అక్కడ చూద్దామని అనిపిస్తోందా లేదా? దానికి ఊడలు తానే దింపుతుందన్నారు, ఆ ఊడలు ఎలా దిగుతున్నాయో చూద్దాం. ఊడలు పట్టుకుని భూమికి తగలకుండా వెళ్ళొచ్చు అన్నారు. భూమికి తగలకుండా పెడితే ఆకాశ గమనం అంటారు. ఆకాశ్ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆ అంటే పరమాత్మ, కాశ్ అంటే ప్రకాశించడం. ఊడ భూమికి తగలకుండా వెళ్ళాడంటే భగవంతుని ఎందే ప్రయాణం చేశాడండి. దానికి ఆధారం ఆయనే, మర్రి చెట్టే. ఇంకా ఏ చెట్టుకి అలా పట్టుకుని వెళ్ళడానికి ఉండదు, ఒక్క మర్రి చెట్టుకే. అందుకే అది పరమేశ్వర స్వరూపం. అది ఊపి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చేస్తుంది. కాబట్టి ఇన్ని చిత్రాలు ఉన్నాయన్నాడు ఆయన. ఓసారి ఆ చెట్టుని చూసి రేపు వీలైతే కొంచెం పసుపు రాసు బొట్టెట్టి నమస్కారం పెట్టాలరా అని మీకు అనిపిస్తుందా, అనిపించదా? అనిపించింది అంటే అది చిత్రం. అసలు ఆ చెట్టు స్వయంభువు, ఆ చెట్టు పరమేశ్వరుడు. కాబట్టి ఇప్పుడు అటువంటి చెట్టు మొదట్లో కూర్చున్నాడు ఆయన. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్ యువా. ఇదో చిత్రం. ఆయన దగ్గర శిష్యులు కూర్చున్నారు. ఆయన గురువు గారు యువకుడుగా ఉన్నాడు, శిష్యులు వృద్ధులు, వయసు అయిపోయిన వాళ్ళు కూర్చున్నారు. వయసు అయిపోయిన వాళ్ళు శిష్యులు, వయసులో ఉన్నవాడు గురువు గారు. వయసులో ఉన్న గురువు గారు మౌనంగా ఉన్నాడు, వృద్ధులైన శిష్యులు మాట్లాడుకుంటున్నారు. అంటే ఎన్ని చదువుకున్న అనుమానాలున్నంత కాలం, భగవంతుడు అర్థం కానంత కాలం చప్పుళ్ళుంటాయి. అసలు భగవంతుడు ఎవరో తెలిసిపోయిన తర్వాత అనుభవించడంలో పరమ ప్రశాంతత. కాబట్టి మాట ఉండదు, మౌనం ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖత్వం అంటే మాట్లాడితేను ఇక స్తోత్రాలు ఉండవు, లోపల తనంత తాను రమిస్తూ ఆనందానుభవంలో ఉండిపోతాడు. ఆ ఆనందానుభవం మౌనం. అక్కడ ఇక మాట ఉండదు. ఆ స్థాయికి వెళ్ళకపోతే మాటలు ఎక్కువ, అల్లరి ఎక్కువ, అరంజరోధన ఎక్కువ కింద ఉంటుంది. బయట ఉత్సవం జరుగుతూ ఉంటుంది, ఆయన్ని సేవించడం కాదు, చాలా పుణ్యం వస్తుంది, లోపల కూర్చుని పూలు కట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అదిగో అలా ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుణ్ణి సేవించడం కన్నా భగవంతుణ్ణి అనుభవించడంలో ప్రశాంతత. ఆ మౌనంలో కన్నుల వెంట నీరు కారిపోతూ అలా కూర్చుంటాడు. అప్పుడు ఎవరిని కలవాలని, మాట్లాడాలని అప్పుడు ఇష్టం ఉండదు. అప్పుడు ఇక ఉత్సవాలు ఉండవు. అప్పుడు ఇక అక్కడికి వెడదాం, ఇక్కడికి వెడదాం ఏ ఉండదు. ఇక్కడే ఆ ఈశ్వరుణ్ణి చూస్తూ ఆనందంతో రమించిపోతూ అలా ఉండిపోతాడు. అలా ఉండిపోయిన వాడు యువకుడు. యువకుడు అన్న మాటకు అర్థం ఏంటి? బలంతో ఉన్నవాడని. యువకుడు బలంతో కదండి ఉంటాడు. వృద్ధుడంటే బలం అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఈయన ఇంకా కాలమునకు లొంగలేదు, వాళ్ళు కాలమునకు లొంగిపోయారు. అందుకని ఇప్పుడు ఆయన ఆసనం వేసి కూర్చోడు, ఎందుకంటే కాలానికి లొంగిపోతున్నాడు కాబట్టి మోకాళ్ళు పూర్వం వంగిన టొంగవు. అందుకని ఇప్పుడు కుర్చీలో కూర్చుంటాడు. అంటే కాలానికి లొంగాడు. ఒక ఆయన కాలానికి లొంగలేదు, యువకుడు. అందుకని ఆయన కాళ్ళు ఇలాగే పెట్టి కూర్చుంటాడు. ఇంకో 3 గంటలైనా 4 గంటలైనా కూర్చుంటాడు. కాలమునకు లొంగిపోయిన వాళ్ళు సమస్త ప్రపంచం, కాలమునకు లొంగక నిలబడిన వాడు పరమేశ్వరుడు. అందుకని వృద్ధుడు అవడం. అందుకని ఆయన యువకుడుగా ఉన్నాడు, వీళ్ళు వృద్ధులుగా ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా పరమేశ్వరుడు అందలేదు. ఆయనే పరమేశ్వరుడు, ఆయనే అనుభవిస్తూ ఉంటాడు. పరమేశ్వరుణ్ణే అనుభవిస్తూ ఉంటాడు. వ్యవసాయదారుడు తన పొలంలో పండిన పంట తానే తిన్నట్టు,
తన ఇంట్లో కాసినటువంటి అరటిపళ్ళు తానే తిన్నట్టు పరమేశ్వరుడు కూడా తనని తానే అనుభవిస్తూ ఉంటాడు. అందుకే శివుడు విరాగి అయి తనలో తాను రమిస్తూ ఉంటాడు నిమీలిత నేత్రాలతో. కాబట్టి వృద్ధా శిష్య గురుర్యువ, గురువు యువకుడుగా ఉన్నాడు, శిష్యులు పరమ వృద్ధులైపోయారు. ఆ వృద్ధులైపోయి కూర్చున్నటువంటి శిష్యులు ఎవరో పనికి మాలిన వాళ్ళు, ఏమీ శాస్త్రాలు చదువుకోని వాళ్ళు అని మీరు అనుకోకూడదు. ఆ కూర్చున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసా? కూర్చున్న వాళ్ళు సనక సనందనాదులు, సనక సనందన, అలాగే సనత్కుమార, ఆ తర్వాత మహానుభావుడు సనాతన అనబడేటటువంటి ఆయన సనత్ సుజాతీయుడు అని ఆ నలుగురు కూడా చుట్టూ కూర్చున్నారు. వాళ్ళేం సామాన్యులు కారు, బ్రహ్మజ్ఞానం దక్షిణామూర్తి దగ్గరే పొందారు. వాళ్ళు పసిపిల్లలుగా అయిపోయారు అంతే. అంతే వాళ్ళకి ఇంకా ఏహి లోకంలో బాధ అవి కష్టం సుఖం ఏహీ లేవు, హాయిగా ఉంటారు. పసిపిల్లలు చూడండి, వాడు ఆనందించడానికి కారణం ఒకటే, వాడి బొటన వేలే. వాడి బొటన వేలు ఒకటి నోట్లో పెట్టుకుని చప్పుడు వచ్చేట్టు చీకుతాడు, చప్పుడు వచ్చేట్టు చీకుతూ పడుకుంటాడు హాయిగా. ఏమిట్రా అంటే ఏమిట్రా ఉంది, కొంతమంది బొటన వేలు ఒరిసిపోతుంటాయి పిల్లలకి. తల్లికి కోపం వచ్చి దానికి ఒక గుడ్డ కట్టేస్తుంది, వీడు బొటన వేలు చీకడం మానట్లేదండి, పళ్ళు ఎత్తైపోతాయి, పెరివి ఎత్తైపోతుంది, అయినా మాంటలేదు అని అలా చీకేస్తారు. తన బొటన వేలు చీకి తానే పొంగిపోయినట్టు, తానే మురిసిపోయినట్టు పరమేశ్వరుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆ రమించడం ఉంది, అది పతాక స్థాయి. వీళ్ళు ఇంకా స్థాయికి వెళ్ళలేదు, అందుకని కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నారు? పరమేశ్వరుడి దగ్గర భక్తుడు ఎలా కూర్చుంటాడో గురువు దగ్గర శిష్యులు అలా కూర్చోకూడదు. గురువు గారు ఇలా కూర్చున్నారనుకోండి, శిష్యుడు ఇలా కూర్చోకూడదు, అభిముఖంగా కూర్చోవాలి గురువు గారికి. కూర్చుంటే గురువు గారు మాట అంటారు, సహనా వబతు సహనౌ భునక్తు సహజి అని. ఒరే నాయన, నా మనసు నీకు అర్థం అవ్వాలి, నీ హృదయం నాకు అర్థం అవ్వాలి, నీ చెప్తినది నీకు అర్థం అవ్వాలి, నీ వేరి పొందాలనుకుంటున్నావో నీకు అర్థమయ్యేట్టు కిందకి దిగొచ్చి మాట్లాడే శక్తి నాకు కలగాలి. సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అంటాడు. అందుకని లేకపోతే గురువు స్థాయిలో మాట్లాడికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, కూర్చున్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఏమర్థం అవదు. గురువు గారి త్యాగం అంటే ఏంటంటే అంత కఠినమైన విషయాన్ని అంత తేలికగా అందించడానికి అంత కిందకు వచ్చేయాలి. శిష్యుడు ఏ స్థాయిలో ఉన్నాడో అంత కిందకి గురువు గారు రావాలి. ఆయనకి అవసరం ఏం లేదు, ఆయనకేం తెలియక కాదు అలా చెప్పాలని ఏం కాదు, అవతలవాడి కోసం దిగిపోతాడు కిందకి. ఈ దిగిపోవడం ఎంత దిగాలంటే అవతలవాడికి అర్థమయ్యేంత వరకు దిగాలి. అలా దిగడం నాకు రావాలి. నీ దిగడానికి ప్రయోజనం నువ్వు దిగడం కాదు, నువ్వు ఎక్కాలి. ఉరే ఇది మన ఇద్దరి మధ్య సిద్ధించాలి. అది సహనా వవతౌ సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని ప్రార్థన చేసి కూర్చుంటారు గురు శిష్యులు. అందుకు గురువు గారికి అభిముఖంగా శిష్యుడు కూర్చోవాలి. అంతేకాని గురువు గారు ఒక పక్కన కూర్చుంటే శిష్యుడు ఒక పక్కన కూర్చున్నాడు అనుకోండి, గురువు గారి ముఖాన్ని చూసే అవకాశం ఉండదు. ఎదురుగుండా కూర్చుని వినవలసిన సభలు కొన్నుంటాయి, పక్కకి కూర్చోవలసిన సభలు కొన్నుంటాయి. పక్కకి కూర్చోవలసిన సభలో ఎదురుగుండా కూర్చోకూడదు. గురువు గారికి ఎప్పుడూ కూడా ఓ పక్క కూర్చుని వినకూడదు, అభిముఖంగా కూర్చుని వినాలి. రాజసభ నడుస్తోంది అనుకోండి, ఎదురుగుండా కూర్చోకూడదు. పరిపాలనాంశ కలిగినటువంటి వాడికి ఎదురుగుండా కూర్చోకూడదు. ఎందుకని? నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేకుండా రాజు కాడు. రాజు విష్ణువు కాబట్టి విష్ణువుకి అభిముఖంగా ఉండకూడదు, పక్కకుండాలి. అందుకే పూర్వసభలో మహారాజు ఇలా కూర్చుంటే కుడి చేతి వైపు మంత్రి సేనాని ఉంటే ఇటు కూర్చునేవారు తప్ప రాజుకి ఎదురుగుండా కూర్చునేవారు కాదు. ఒకవేళ ఏదైనా రాజుగారికి చెప్పి వెళ్ళవలసి వస్తే వెనక్కి నడవాలి తప్ప రాజుకి పృష్ఠభాగం చూపించకూడదు. రాజుని ఈశ్వరుడిగా చూసేవారు. అది సభా గౌరవం అంటే, సభా మర్యాద అంటే అలా ఉండేది. సభా మర్యాద తెలియని వాళ్ళని సభలోకి రానివ్వకూడదు. వాళ్ళకి ఆ సభలో ప్రవేశించడానికి యోగ్యత ఉన్నదా లేదా అది చూసి ప్రవేశపెట్టాలి. ఇవాళ లోకంలో అన్నిటికన్నా చాలా చవకబారు సభ ఏదంటే ఆధ్యాత్మిక సభ. అందరూ ఆహ్వానితులు అని రాస్తారు. ఎందుకు అందరూ ఆహ్వానితులు? ప్రతి పనికి మాలిన వాడు ఎందుకు అక్కడికి? ఇంట్లో ఏమీ కాలక్షేపం లేదు కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చుని సెల్ ఫోన్లు నొక్కి ఇవ్వడానికే. అందుకు కాదు ఆధ్యాత్మిక సభలో. నువ్వేమైనా తెలుసుకోవడానికి ఉత్సాహం ఉంటే వచ్చి కూర్చోడానికి. అందరూ ఆహ్వానితులు కారు, జిజ్ఞాసువులే ఆహ్వానితులు. ఎవరు ఏమనుకున్నా అంతే. అందుకని ఎవరు అర్హులో వాళ్ళ కోసమే, మంది కోసం చెప్పరు ఆధ్యాత్మిక సభలో. ధరించాలన్న తాపత్రయం ఉన్న ఒక్కడు చాలు. అందుకే భాగవతాన్నంతటినీ ఒక్క పరీక్షిత్తు కోసమే చెప్పాడు శుకుడు.
భగవద్గీతనంతటినీ ఒక్క అర్జునుడి కోసమే చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆదిత్య హృదయాన్నంతటినీ ఒక్క రాముడి కోసమే చెప్పాడు అగస్త్యుడు. తప్ప ఎంతమంది వస్తారండి దాన్ని బట్టి చెప్తానని అడిగాడంటే అసలు వాడు కూర్చుని చెప్పే అధికారం లేదు. అసలు వాడిని పిలవకూడదు సభకి, ఎందుకంటే వాడికి అసలు చెప్పే అధికారం లేదని గుర్తు. సభలో కూర్చున్న వాడికి ఆ మర్యాద లేనప్పుడు వాడికి ఆ సభా ప్రవేశం చేసే అధికారం లేదని గుర్తు. కాబట్టి శిష్యులు కాబట్టి గురువు గారికి అభిముఖంగా కూర్చున్నారు. కానీ మనం ధ్యాన మందిరాన్ని నిర్మాణం చేశామనుకోండి, అలా పెట్టాం. ఎందుకు పెట్టామో తెలుసా? అటువంటి మహానుభావుల పృష్ఠభాగాలు మనం చూడవలసి వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే కొంచెం ఏటవాలుగా పెడతారు. అంటే పూర్తిగా గురువు గారికి పక్కకి వెళ్ళిపోకుండా, పూర్తిగా ముందుకి కాకుండా కొద్దిగా ఇలా 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 వచ్చేటట్టు పెడతారు. అంటే గురువు గారి వైపే చూస్తున్నట్టు. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపట్టండి, దక్షిణామూర్తి ఎటు చూస్తున్నారు? దక్షిణాన్ని చూస్తారు. లోకంలో ఏ మూర్తి దక్షిణాభిముఖం కావు. ఒక్క దక్షిణాభిమూర్తి దక్షిణాన్ని చూస్తారు. విష్ణు స్వరూపాల్లో శ్రీరంగనాథుడు చూస్తాడు దక్షిణ లంకని. కాబట్టి ఆయన దక్షిణాన్ని చూస్తూ ఉంటారు. మర్రి చెట్టు పుట్టి మర్రి చెట్టు కింద దక్షిణాభిముఖంగా పెట్టేటట్టుగా అవకాశం దొరికిందనుకోండి, అదృష్టం మనకి పట్టింది ఇక్కడ నారకొండం దగ్గర. కాబట్టి ఇప్పుడు ఆయన దక్షిణాన్ని చూస్తే శిష్యులు ఎటు చూస్తారు? ఉత్తరాన్ని చూస్తారు కదా. గురువు గారు దక్షిణాన్ని చూస్తున్నారు, శిష్యులు ఉత్తరాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? పెద్ద పెనుమార్పు వచ్చేసింది. అసలు ఆ కూర్చోవడంలోనే ఒక పెనుమార్పు వచ్చేస్తుంది. ఏమిటా మార్పు అంటే, ఈ జీవులందరి ప్రయాణాలు దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతూ ఉంటాయి. పైకి కనపడవు, కానీ జీవులందరూ కూడా ప్రయాణంలో దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతూ ఉంటారు. దక్షిణ దిక్కుకు వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే, ప్రతి ఊరికి శ్మశానం దక్షిణ దిక్కునే ఉంటుంది. దక్షిణాన యమధర్మరాజు గారు ఉంటాడు. అందుకని దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతున్నాడంటే ప్రత్యాయంతిగతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక అంటారు శంకరాచార్యులు వారు. ఒక రాత్రి ఒక పగలు అయిపోతే దక్షిణ దిక్కుకి నడక దగ్గరైపోతూ ఉంటాడు. దగ్గరగా వెళ్ళిపోతే ఏదో ఒక రోజున ఉసురు తీయవలసిన వాడు తీసేస్తాడు. అప్పుడు ఆ శరీరాన్ని ఏం చేస్తారు? దక్షిణ దిక్కున ఉన్న శ్మశానంలోనే బ్రహ్మాండంలో కలిపేస్తారు. దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయినంత కాలం అర్థం ఏమిటంటే మళ్ళీ వస్తాడని గుర్తు. మళ్ళీ పుడతాడు. పాపపుణ్యాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ పుడతాడు. ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక పుట్టడని గుర్తు. అందుకే అయోధ్య ఉత్తరాన ఉంటుంది. పుష్పక విమానాన్ని రావణాసురుడు తెస్తే ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి తీసుకొస్తాడంటే భోగాలను భవిస్తాడని గుర్తు. భగవద్జ్ఞానాన్ని సముపార్జన చేయడు. పట్టాభిషేకానికి విమానం వెళ్ళిపోతోందని గుర్తు ఏమిటంటే లంక నుంచి అయోధ్య వెళ్ళిపోయి అక్కడి నుంచి కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఉత్తర దిక్కుకు ప్రయాణం చేస్తుంది పుష్పక విమానం. పుష్పక విమానం ఉత్తర దిక్కుకి వెడితే రాముడు ఉంటాడు. పుష్పక విమానం దక్షిణ దిక్కుకు వస్తే రావణుడు ఉంటాడు. అప్పుడప్పుడు వెళ్ళలేదా అండి అంటే పక్కన పెట్టండి. ప్రధానంగా పుష్పక చలనం ఎంతమంది ఎక్కినా ఒకళ్ళకి చోటు ఉంటుంది. ఎంతమంది ఈశ్వరుడు గురించి తెలుసుకుంటానన్న వాడికి ఇంకోటికి చోటు ఉంటుంది. అందుకే చైత్రమాసం వసంత నవరాత్రుల్లో శ్రీరామ పట్టాభిషేకం అందుకు చెయ్యాలి, అందుకు చేస్తారు. ఎంతమంది ఎక్కినా చోటు ఉంది. ఉత్తర దిక్కుకు ప్రయాణం మొదలుపెట్టని గుర్తు. అంతేగాని ఎందుకు చేస్తున్నామో తెలియకుండా పట్టాభిషేకాలు చేయకూడదు. ఉత్తినే లైవ్ టెలికాస్ట్లు ఇవ్వడానికి పట్టాభిషేకాలు చేయకూడదు. పట్టాభిషేకాలు ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని పట్టాభిషేకం చేయాలి. అప్పుడు మార్పు. ఉత్తరానికి తిరిగి ఎందుకు కూర్చుంటారంటే దక్షిణామూర్తి శిష్యులు. గురువు గారు దక్షిణం చూశాడు. ఎందుకు చూశాడు? ఆయనకి భయం లేదు. ఆయన్నిక దక్షిణం ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన మృత్యుంజయుడు. అందుకే ఆయన సహజంగా ఉత్తరాన కూర్చుంటాడు. కైలాస పర్వతం మీద కూర్చుని దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు. ఎందుకు చూస్తాడు? యమధర్మరాజు గారి వక్షస్థలం మీద తన్నాడు ఆయన. అందరినీ చంపే యముణ్ణి చంపేశాడు శివుడు. అందుకు శంకరాచార్యులు వారు వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఆ యముండి తగినప్పుడు నీ కాలెంత బాధపడిందో నా మనస్సన్న మణిపాదుక తొడుక్కోయా శంకరా అన్నారు శంకర భగవత్పాదులు. ఉత్తర దిక్కు వంక మనం చూశామంటే మృత్యుంజయుణ్ణి చూస్తున్నాం. మృత్యుంజయుణ్ణి చూస్తున్నాం కాబట్టి ఇదే చిట్ట చివరిసారి శరీరం శ్మశానానికి వెళ్ళడం. ఇక శరీరం వెళ్ళదు అంటే ఇక పుట్టడం. ఇక పుట్టకపోవడం దేని వల్ల సాధ్యం? జ్ఞానము వలన సాధ్యం. జ్ఞానము వలన ఏం తెలుస్తుంది? శరీరం నేను కాదు, ఆత్మ నేను అని తెలుస్తుంది. ఆత్మ నేను అని తెలియగానే అది ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఇక బెంగలేదు. పోయేది పోకుండా ఆగదు కాబట్టి బెంగలేదు. ఏడవడానికి కారణం లేదు. నాను శోచంతి
పండితాహ. కాబట్టి ఏడవడానికి కారణం ఏముందిరా అని అడిగాడు గీతాచార్యుడు. అందుకే ఉండని దేహం గురించి ఏడిస్తే ఉంటుందా? పోని ఆత్మ గురించి ఏడవకుండా ఉంటే మాత్రం పోకుండా ఉంటుందా? నువ్వు ఏడిచినా ఏడవపోయినా ఆత్మ ఉంటుంది, నువ్వు ఏడిచినా శరీరం పోతుంది, ఇంకా దేనికి ఏడుస్తున్నావు అని అడిగాడు. ఎంత ప్రశ్న నిజంగా! అది జీర్ణమైతే ఏడుపు పోతుంది. అందుకని ఉత్తరానికి శిష్యులు చూస్తారు, దక్షిణానికి గురువుగారు చూస్తారు. మరి గురువుగారు దక్షిణాన్ని చూడొచ్చా అండి? గురువుగారికి ఆత్మ నేను, శరీరం నేను కాదని తెలిసిపోయింది. ఆయన అలా రమించగలడు కాబట్టి ఆయన దక్షిణాన్ని చూస్తుంటాడు, దక్షిణామూర్తి. అందుకే అటు చూస్తున్న ఆయన ఉత్తరంగా మనం చూస్తే మనకి కూడా ఏ భయం ఉండదు. బాహ్యంలో కోరికలు తీరుతాయి, ఆంతరమునందు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసినటువంటి దాని వలన వచ్చినటువంటి ఫలితం ఈశ్వర కృప జ్ఞానము దేని వలన వస్తాయంటే దక్షిణామూర్తి ఉపాసన వలన వస్తాయి. అందున చిత్రం ఏమిటో తెలుసా? మీకు ఏ స్వరూపంలోనూ కూడా సాధారణంగా పరమశివుడు లింగస్వరూపిగా ఉంటాడు. ప్రతి దేవాలయంలో ఒక్క అసుర సంధ్య వేళ దాటిపోతే కవచం పెట్టేస్తారు. శివలింగానికి కవచం పెట్టేశారు అంటే శైవాగమంలో అర్థం ఏమిటంటే నంది శృంగాల్లోంచి చూడవద్దు అని. తప్ప మీకు పాదాలు కనపడతాయా? కనపడవు. పరమశివుడి ఆవిర్భావమూర్తి అని ఒకటి ఉంటుంది. శివలింగం దేవాలయం వెనకాతలు ఉంటుంది, గోడలో పెడతారు ఆవిర్భావలింగం అని. దానికి శివలింగాన్ని చించుకుని ఒక మూర్తి ఉంటుంది. దాని తల కనపడదు, పాదాలు కనపడవు. అది మహాశివరాత్రి నాడు వెలిసినటువంటి జ్యోతి స్తంభంలో ఉన్నటువంటి పరమశివుడు కాబట్టి ఆయన పాదాలు కనపడవు ఎప్పుడు. అసలు నిజానికి పరమశివుని పాదములు దర్శనం కావు, విష్ణువు పాదములు దర్శనము కాకుండా ఉండవు. విష్ణువు పాదాలు ఎప్పుడూ దర్శనం అవ్వాలి, శివుడి పాదాలు దర్శనం కావు. అటువంటి పరమశివుని యొక్క పాదాలు దర్శనం చేయడానికి అవకాశం ఒక్క దక్షిణామూర్తి గాని. ఎందుకని? ఒకటే కారణం, సంప్రదాయ శిష్యుడు పాదం పట్టుకోవడానికి గురువు గారు తిరస్కరించారు. అసలు మంత్రోపదేశ ప్రక్రియ ఎక్కడ ప్రారంభం అవుతుందంటే గురువు గారు తన పాదం చాపుతాడు. చాపితే శిష్యుడు ఒక్క పాదాన్నే పట్టుకుంటాడు. ఒక్క పాదాన్ని గట్టిగా పట్టుకుని తల ఉంచి తను పట్టుకున్న చేతుల మీదే తన తల ఉంచుతాడు. ఉంచి భోరున ఏడుస్తాడు. ఇన్ని జన్మలెత్తాను గురువుగారు, ఇన్నాళ్ళకి దొరికింది మీ పాదం, నన్ను అనుగ్రహించండి అని అడుగుతాడు. అందుకే విదితాకిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్కదితార్థనిధే అంటే కిందకు వంగి ముట్టుకుంటాం జగద్గురువుల పాదాన్ని, ఎక్కడుంటే అక్కడే ఉన్నాయి. గురువుగారి పాదం పట్టుకుంటే గురువుగారు ఉపదేశం చేస్తారు. గురువుగారు శిష్యుణ్ణి ఎంతో అనుగ్రహిస్తే, తనిచ్చిన మార్గంలో పండుతున్నాడనిపిస్తే గురువు తన పాదాన్ని తల మీద పెడతాడు, శిష్యుడి తల మీద. అందుకని గురువు గారు శిష్యుడికి పాదం కనపడకుండా అట్టే పెట్టకూడదు, కనపడాలి శిష్యుడికి. సంప్రదాయ శిష్యుడు అనుకోండి, తన దగ్గర మంత్రోపదేశాన్ని పొందిన శిష్యుడు అనుకోండి, వస్తే ఆ శిష్యుడు పాదాలకి నమస్కారం చేస్తే అనుమతించాలి. అంటే గురువు గారు నడుస్తున్నప్పుడు, సభలోకి వస్తున్నప్పుడు సంప్రదాయ శిష్యుడిని నమస్కారం చేయకూడదు. సంప్రదాయ శిష్యుడికి అధికారం ఏమిటంటే గురువు గారి అనుమతి తీసుకుని ఆయన అనుష్ఠానం చేసుకున్న తర్వాత నమస్కారం చేసుకోవాలి వెళ్ళి. అది వాళ్ళకుండే అధికారం, అది వాళ్ళకుండే గౌరవం. నేను మహానుభావుడు మా గురుదేవుల్ని అలా నమస్కారం చేసుకుంటూ ఉంటా వెళ్ళి. మహానుభావుడు అలా అనుగ్రహిస్తూ ఉంటారు కూడా. ఆ కట్టుకున్న ధావళితోటే ఆ అభిషేకం చేసుకుని వచ్చిన వ్యక్తి వచ్చినట్టే కుర్చీలో కూర్చుని రారా నాయనా అని రెండు పాదాల మీద తలపెట్టి నమస్కారం చేస్తే వంగి రెండు చేతులు పెట్టి చిన్నతనంలో మా అమ్మ నన్ను ఎలా పట్టుకుందో అలా పట్టుకుని నాకు రక్ష పెడతారు. అది గురువు అంటే. ఆ గురువు గారు అలా అనుగ్రహించబట్టి మహానుభావుడు మా గురువు గారి అనుగ్రహం, అమరేశ్వర ప్రసాద్ గారి శర్మ గారి అనుగ్రహంతో 4 మాటలు చెప్పుకుంటున్నారు. కాబట్టి గురువు గురువే, గురువు పరమేశ్వర స్వరూపుడు. అటువంటి గురువు ఇబ్బంది పడకుండా చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు గురువుకి ఇబ్బంది కల్పించకూడదు, గురువుని నిగ్రహించడం, ఇబ్బంది పెట్టడం చేయకూడదు. గురువు ఎక్కడున్నా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ గురువు పాదం కనపడాలి. అందుకే ఆయన వీరాసనం వేసి కూర్చుంటాడు. దక్షిణామూర్తిగా పరమశివుడు కుడికాలు కింద పెట్టి ఎడమకాలు పైకెత్తి మోకాలు మీద వేస్తాడు. ఒక్క రామచంద్రమూర్తి శిష్యులకి ఉపదేశం చేస్తుంటే కూర్చుంటాడు అలా. పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుంటాడు. అప్పుడు మీకు పాదం కనపడుతుంది, ఇటుపక్క పాదం కనపడుతుంది, ఎడమ పాదం కుడికాలు మీద కనపడుతుంది, కుడి పాదం భూమి మీద కనపడుతుంది. గురువు గారి వంక చూస్తుంటే గురువు గారు ఏం చేశారు? వీళ్ళు మాట్లాడారు శిష్యులు. గురువుగారండి ఆత్మ ఏమిటండి? గురువుగారు ఆత్మ అనుభవంలోకి ఎలా వస్తుందండి? ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి ఎలా వస్తామండి? సంసారం ఎలా పోతుందండి? ఇన్ని అడిగారు. ఆయన ఏం చేశాడు? ఏమీ మాట్లాడలేదు. శిష్యాస్తు చిన్న సంశయా ఇలా అన్నారు, అంతే పోయింది. అంటే
అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవతలవాడి అజ్ఞానం పోగొట్టడానికి సాధారణంగా ఏం చేస్తారంటే మాట్లాడి పోగొడతారు. అది ఒక ప్రక్రియ, మాటల ద్వారా పోగొడతారు. అయితే అన్ని వేళలా మాట్లాడి పోగొట్టాలని మీకేమీ అక్కర్లేదు. ఎందుకో తెలుసా? పూజ చేసుకుంటున్నాడు, పూజ చేసుకుంటూ ఎవరితోనైనా మాట్లాడాడు అనుకోండి, అప్పటి వరకు తాను పూజ చేసిన ఫలితం వాళ్ళకి ఎడుతుంది. మాట్లాడకూడదు. ఆచమనం చేశాడంటే ఇంకా మళ్ళీ మంత్రపుష్పం తర్వాత పీట మించి లేచిపోయాకే మాట్లాడాలి. ఈ మధ్యలో మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వాడు అవివేకి, వీడు చేసిన పూజ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి నైవేద్యానికి పళ్ళు పెట్టడం మర్చిపోయింది భార్య, పూజ అవుతోంది, ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తాడంటే చిటికేస్తాడు. ఆమె జాగ్రత్త తెలుసున్న వ్యక్తి, ఈయన చిటికేసాడంటే వింటూ ఉంటుంది, గబుక్కుని ఏదైనా మర్చిపోయామేమో ఉపచారం అని. ఆ చిటిక విని వచ్చింది, అంది అన్నాడు అంటే అంది అంటే నైవేద్యానికి ఏది అని పరిగెత్తుకెళ్ళి 4 పళ్ళు అట్టుకొచ్చి అక్కడ పెట్టింది. నైవేద్యం పెట్టాడు. ఇప్పుడు నోటితో అడిగాడా నైవేద్యానికి ఏదని అంటే ఆవిడేమంది? పళ్ళు తెచ్చేసిందా? మాట్లాడితేనే అర్థం అవుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ముద్ర ద్వారా మాట్లాడడం అని సంకేతం ఉంటుంది, నోటితో మాట్లాడరు. చాలా ఉద్వేగం ఉన్నవాళ్ళు గట్టిగా మాట్లాడతారు, నిర్ణయం చేసేవాడు మౌనంగా సంకేతిస్తాడు. ఇది చూడండి, అని దేశాల్లో వినపడేటట్టు అరుస్తారు 11 మంది కలిసి. నిర్ణయించేవాడు ఇలా అంటాడు, వాడేం మాట్లాడు. ఓ 11 మంది గెంతులేస్తారు, ఓడు ఏడుస్తూ పోతాడు, కొంతమంది తలలట్టుకుంటారు, కొంతమంది టీవీ కట్టేస్తారు. ఒక్కడిలా అన్నదే నిర్ణయం, వాడేమీ మాట్లాడలేదు. ఇలా అన్నది దేశాల భవిష్యత్తుని నిర్ణయించింది, దశాబ్దాల ఆటని నిర్ణయించింది. అవునా? మౌన వ్యాఖ్య. ఏమీ మాట్లాడకుండా ఇంత జరిగిపోయిందా లేదా? అసలు గెలుపు ఓటమి నిర్ణయించేవాడు అక్కడ ఏమీ మాట్లాడటం, వాడు మౌనంగా ఉంటాడు. అసలు ఓడిపోవడమో గెలిపోయే రెండింటిలో ఏదో ఒకటే వచ్చేవాళ్ళు చాలా అరుస్తుంటారు, చాలా మాట్లాడుకుంటుంటారు కాదు. మౌన వ్యాఖ్య. అందుకని చిత్రంబట తరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం. అంటే మాట్లాడలేదని కాదు దాని అర్థం. మాట్లాడకుండా అవతల వాడికి సంశయం ఎలా తీరుస్తాడండి అంటే వీడికి అర్థం కాలేదు అసలు దాని గురించి అని. అది చిత్రం. ఆయన సంకేత భాష చేత మాట్లాడాడు అని అంటే అది ఒక రకమైనటువంటి, ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మాట వాడాలి, బాడీ లాంగ్వేజ్ అనవలసి ఉంటుందేమో కాదు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనుకోండి, ఉపన్యాసంలో ఎదురుకుండా కూర్చుని అన్నాను అనుకోండి, అంటే దాని అర్థం మాట్లాడొద్దనేనా? నువ్వు ఇప్పుడు మాట్లాడావని కాదు, బెగ్గపెట్టుకోకు. ఇలా అంటే మాట్లాడొద్దనేనా? నేను ఇలా అనగానే అని మాట్లాడడం మానేస్తావా? అలాగే ఆయన మౌనంగా ఇలా పట్టాడు, వాళ్ళకి తెలిసిపోయింది. ఒక శివరాత్రి నాడు ఇది జరిగింది యథార్థంగా. భగవాన్ రమణ మహర్షిని దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి, వ్యాఖ్యానం చెప్పండి అని అడిగేవారు. ఆయన మాట్లాడేవారు కాదు. చాలా కాలం అయిపోయిన తర్వాత మహాశివరాత్రి నాడు ఆయన విరూపాక్ష గుహలో కూర్చున్నారు. రాత్రి 10 అయింది. చాలా మంది వెళ్ళారు. అయ్యా మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుతున్నాం, మా అందరికీ ఒక్కసారి మీరు దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం చెప్పండి అన్నారు. ఆయన పద్మాసనం వేసుకుని ఇలా పట్టి కూర్చున్నారు. ఏమైందో తెలియదు వాళ్ళకి. సూర్యోదయం అవుతుండగా వాళ్ళందరూ లేచన్నారు, మాకు అర్థమైపోయింది స్తోత్రం. దక్షిణామూర్తి తర్వాత ఈ దేశంలో మళ్ళీ అలా రచించిన వారు శంకరాచార్యులు వారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ముద్రతోటే మాట్లాడకుండా వ్యాఖ్యానం చేసి తన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేట్టు చేసిన వారు రమణ భగవాన్. తాను అనుభవించారు కాబట్టి తాను అలా చెప్పారు, ముద్ర పట్టి చెప్పేశారు. ఇలా దీన్ని చిన్ముద్ర, జ్ఞానముద్ర అంటారు. అందుకని గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. శిష్యుల యొక్క అనుమానాలన్నీ తీరిపోయి అంతే. ఆ ఒక్కటే కాదు, నేపాల్ నుంచి వచ్చి భారతదేశ భాష ఒక్కటి రాని వ్యక్తి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. బోలెడని అడగాలండి అని అడిగాడు. నవ్వారు అందరూ. ఎలా అడుగుతావు, నీకు భాషలు రావు కదా అని. ఎలా అయినా చెప్పుకుంటానన్నాడు. వచ్చారు రమణ మహర్షి, సోఫాలో పడుకున్నారు. ఈయన వెళ్ళి ఇలా కూర్చున్నాడు, పుస్తకం తీశాడు అడుగుదామని. ఇలా ప్రశ్న చదివి ఇలా చూశాడు, అర్థమైపోయింది. ప్రశ్న చదివి ఇలా చూశాడు, అర్థమైపోయింది. అన్ని మౌనంగా చదువుకుని ఇలా చూసేవాడు, అర్థమైపోయేది. బయటికి వచ్చి అన్నిటికీ వ్యాఖ్యానం చెప్పాడు, నేపాలీ భాషలో తర్జుమా చేశారు. ఎలా అర్థమయ్యాయన్నారు. ఆయన నవ్వుతూ చూశారు, నాకు అర్థమయ్యాయి. ఆయన మౌనంగా లేరు,
ఆయన కళ్ళతోటే వ్యాఖ్యానం చేశారు. సాధ్యం మహాత్ములకు, ఆ స్థాయికి వెళ్ళిన వారికి సాధ్యం. అందుకే గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఇప్పటికీ నువ్వు కూడా పొందగలవు ఒక్క దక్షిణామూర్తి దగ్గర. అందుకే కూర్చుంటారు, నిలబడి వెళ్ళిపోకూడదు. ఆయన కూర్చున్నాడు ప్రశాంతంగా, నువ్వు నిలబడి వెళ్ళిపోతే నీ కర్మ. నిన్ను ఎవడేం చేస్తాడు? కుడి పాదం ఇలా ముందుకి చాపుతారు. ఇంకా యోగ శక్తితో ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? ఆయన ఇంకా యోగమునందు ఉన్నాడని గుర్తేమిటంటే, ఒక్కొక్క చోట పాదం ఇలా నిలువుగా ఉండదు, ఇలా పక్కకి తిప్పుంటాడు. గుంటూరులో ఆ శారదా పరమేశ్వరి దేవస్థానంలో దక్షిణామూర్తి పాదం అలా ఉంటుంది, ఇలా పక్కకుంటుంది, ఇలా ఉండదు, ఇలా పక్కకుంటుంది. ఇలా పెట్టుకుని అసలు ఎవడైనా కూర్చోగలడు అంతసేపు? నరాలు తిరిగిపోతాయి. ఒక్క గుంటూరు శారదా పరమేశ్వరి దేవస్థానంలో అంతటి యోగమూర్తిగా పెట్టారు. ఏ మహానుభావుడు ప్రతిష్ఠ చేశాడో నాకు తెలియదు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి అంటే. అప్పుడు మీరు చక్కగా రోజు ధ్యానం మంటపంలో కూర్చుని ఆయన వంక చూసి ధ్యానం చేస్తున్నారనుకోండి, ఏం చెయ్యక్కర్లేదు, రేపు మీకు నేర్పుతా ఎలా చూడాలో. ఆయన వంక అలా చూస్తూ కూర్చున్నారనుకోండి, మౌనంగా మీరు ఎలా పూజ చేసేయచ్చో మీకు నేర్పుతాను. అది కూడా నా గొప్పతనం ఏం కాదు, శంకరాచార్యుల వారే నేర్పారు, నిర్గుణ మానస పూజ అని. ఎలా చెయ్యొచ్చో చెప్తాను. అలా కూర్చుని రోజు ఆయన ముందు చేస్తున్నారు అనుకోండి, మీకు ఆయన సమస్తమైన కోర్కెలు తీరుస్తాడు, పరమ శాంతమూర్తుల్ని చేస్తాడు, తొట్టతుదకు జ్ఞానం ఇచ్చి మోక్షానికి పంపించేస్తాడు. అది కూడా ఇచ్చేస్తాడు. అందుకే దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తే. తమిళ దేశంలో దక్షిణామూర్తి దేవాలయం లేకుండా ఉండదు శివాలయం. అంత గొప్ప దక్షిణామూర్తి ధ్యాన మంటపం ఇక్కడ వస్తోంది. అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు రచించారు. శంకరాచార్యుల వారి గురించి బాగా తెలిసిన పెద్దలు ఒక మాట చెప్తారు. వారు 5వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి సంస్కృత భాష, వేదములు, పురాణములు, కావ్యములు అన్ని కరతలామలకములు అయిపోయాయి. ఆయనకు పుస్తకం అక్కర్లేదు, అలా వ్యాఖ్యానం చేశారు. ఏకసంధాగ్రాహి, ఒక్కసారి చూసేవారైన అంతే. అటువంటి శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద 18 మాటలు చదివింది ఒక్కటే ఒక్కటి ఉంది. 18 మార్లు చదివారు దాన్ని అంటారు. 2 మాటలు 3 మాటలు కాదు, అదొక్కదాన్నే 18 మాటలు చదివారు. ఏది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూత సంహిత. శంకరులు ఒక్క సూత సంహితనే 18 మాటలు చదివారు. 18 మాటలు చదివి అప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం దక్షిణామూర్తి స్తోత్రం రాశారు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రాయాలంటే 18 మాటలు సూత సంహిత చదవలసి వచ్చింది. మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో, ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు. ఎందుకో తెలుసా? మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుణ్ణి పొగుడుతుంది. ఇప్పుడు నేను శ్రీరామ రక్షాస్తోత్రం అన్నాను అనుకోండి, రాముడి గుణగానం చేస్తుంది. ఏదో షట్పది స్తోత్రం అన్నాను అనుకోండి, కృష్ణుడిని వర్ణిస్తుంది. లేకపోతే పంచాక్షరి స్తోత్రం అన్నాను అనుకోండి, శివుణ్ణి వర్ణిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించదు. నాకు నా గురువుకి తేడా లేదంట. అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన సాధకములు. అవి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది. నే చెప్పట్లేదు, శంకరుడు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం అన్నారు. ఈ శ్లోకాల్ని, ఈ స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో, చదవడం చేత కాని వాళ్ళు, చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో, విని ధ్యానం చేయగలుగుతున్నారో, ధ్యానం చెయ్యలేకపోతే కనీసం పఠిస్తున్నారో, వింటున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు, దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి. ఈ ఒక్క స్తోత్రం అంత శక్తివంతమైనదని ఒక్క భోరంభంసనలో నిలోంబరమహార్నాదో హిమాంసొప్పుమాన్ అన్న శ్లోకాన్ని సగుణోపాసనం ఇచ్చారు. అష్టమూర్తి తత్వాన్ని
మిగిలిన శ్లోకాలు విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్కురుతే ప్రబోధతమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ వారు చేసిన శ్లోకాలు కేవలము స్తుతి పాఠములు కావు, జ్ఞాన ప్రబోధకములు. అందుకే అవి ధ్యాన మంటపంలో కూర్చుని ఒక్కసారి ఆ స్తోత్రం చదివి వెళ్ళిపోతే చాలు. దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణానుగ్రహం కలిగి కొన్ని కోట్ల జన్మలెత్తవలసిన వాడు, నన్ను నమ్మండి, నాకు శంకరులు ప్రమాణం, నేను నా సొంత మాట చెప్పట్లేదు, ఈ జన్మలోనే ఆఖరి ఊపిరిలో జ్ఞానం కలిగి పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు, సందేహం లేదు. అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం. ఇంకొకటి లేదు లేదు లేదు, తత్తుల్యము కాదు, అదొక్కటే అంత శక్తివంతం. అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతా ఒకెత్తు, సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి ఒకెత్తు. అంతేకాదు, దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏమిటో తెలుసా? ఏల్నాటి శనిలో ఉన్నవాడు, శని వక్రించిన వాడు కూడా బెంగపెట్టుకోక్కర్లా. శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. తులారాశిలోంచి కన్యారాశిలోకి వెళ్ళి కన్యారాశిలోంచి తులారాశిలోకి వస్తాడు. అలా వక్రిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది, చాలా ఇబ్బంది పడతాడు ఆరోగ్యం విషయంలో. శని వక్రించిన వాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని వాళ్ళు, ఏలినాటి శని వాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్యులు వారు హామీ ఇచ్చేశారు. దేన్ని ఆధారం చేసుకున్నా తెలుసా? జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం శంకరులకు అంత దిట్ట, వారికి తెలియని శాస్త్రం లేదు. వారు అపర శంకరులు, కాలడి శంకరుడు, కామకోటి శంకరుడు, కాలడి శంకరుడు, శృంగేరి శంకరుడు. కాబట్టి మహానుభావుడు ఆయన జ్యోతిష శాస్త్రం అంతా తెలుసు. కాబట్టి ఈ జాతికంతటికి ఆయన ఒక వరం ఇచ్చారు. మీకు ఏ గ్రహం, ఏ పాపగ్రహం జాతకంలో బాధ పెడుతుండనివ్వండి, గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉన్నంత కాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చెయ్యలేవో. అందుకే జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం వేరు, జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం పౌరాణిక జ్ఞానంతో, అందుకే వేదానికి ఉపాంగం. వేదానికి ఉపాంగంగా జ్యోతిషం తెలుసుకోవడం వేరు. దాని వలన ఏమవుతుందంటే రోజు దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనీశ్వర గ్రహం కూడా చెనకదు. కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకంలో. పైకి కనపడదు. జాతకం చూశారనుకోండి, గురుగ్రహం బలం లేదండి మీకు అంటాడు. నేను యథార్థంగా చూసా, పైకి చెప్పడం ఇష్టం లేదు నాకు ఎవరి విషయంలోనో. ఒక సమయంలో ఒక వ్యక్తి ఇంటికి వచ్చి, ఏమయ్యా యథార్థానికి నీ భార్య చనిపోయి 3 నెలలు అవ్వాలి, ఇప్పటికి నువ్వు భార్యాహీనుడు అయిపోవాలి, నీ జాతకంలో గ్రహాలంత భయంకరంగా ఉన్నాయి, అయినా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు, ఇంత నవ్వుతూ ఉన్నావు, కనీసం నీ భార్య మృత్యు వరకైనా వెళ్ళొచ్చిందా? నిజం చెప్పని అడిగాడు. వెళ్ళొచ్చింది, నిజమే, యథార్థమే. ఆమె వెళ్ళిపోతోందని కూడా తెలియదు ఈయనకి. మృత్యువు దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసింది ఆవిడ. అదృష్టం. ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఆవిడికి తెలియదు, ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఈవిడికి తెలియదు, ఈయనకి తెలియదు. రక్షింపబడ్డాడు. ఎవరో నేను చెప్పను, ఎందుకో చెప్పేస్తాను మీకు. ఆవిడికి షుగర్ వచ్చిందన్న విషయం ఆయనకి తెలియదు, ఆవిడికి తెలియదు, వాళ్ళిద్దరికీ షుగర్ గురించి తెలియదు. తెలియకపోవడం వల్ల నీరసంగా ఉంటోందని ఆయన ఇంకా గ్లూకోజు పళ్ళు పట్టుకొచ్చేవాడు ప్రేమతో. ఆవిడ ఇంకా గ్లూకోజ్ కలుపు తాగేస్తుండేది, పళ్ళు ఇంకా తినేసి పళ్ళరసాలు తాగేసి 2, 3, 4, 5 దగ్గరికి వెళ్ళిపోయింది షుగర్. తెలియదు వాళ్ళిద్దరికి షుగర్ గురించి. అసలు ఇవాళ నాకు కాళ్ళు కదలటం లేదండి, చేతులు కదలటం లేదండి, అసలు ఏమిటో నాకు పట్టివ్వట్లేదు, పటకారా వంట చేయలేనంది ఆవిడ. అంటే ఆయన అన్నాడు, ఏమిటి అలా ఉంది అంటున్నావు, ఓసారి ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకో అని ఆయన వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి, అది మన జాతి గొప్పతనం ఏమిటంటే భగవంతుడి ప్రార్థన చేస్తే భగవంతుడు రక్షిస్తాడని ప్రార్థనలు చెయ్యం మనం. భగవంతుడిని ప్రార్థన చేస్తే వైద్యుడిగా రక్షిస్తాడు. కృతజ్ఞత వైద్యుడి. ప్రథమో దైవ్యోభిషకో, వైద్యుని యందు బుద్ధి ప్రచోదనం చేస్తాడు. వాడి బాధ ఏమిటో పసిగట్టే శక్తి వైద్యుడికి ఇస్తాడు. ఆయన ఎందుకో బ్లడ్ టెస్ట్ చేశాడు. చేసి, అమ్మ మీ ఆయన ఫోన్ నెంబర్ ఇయ్యనా? డాక్టర్ గారే ఫోన్ చేశాడు. ఏమయ్యా మీ ఆవిడ ఇంకో అరగంట ఉంటే చాలా గొప్ప, నువ్వు వచ్చేసి తొందరగా. ఆయన గబగబా తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే, అసలు ఇలా ఎలా బతికుందయా మీ ఆవిడ, నాకు అర్థం కాలేదు, ఈ పాటికి ఎప్పుడో పోవాలి కోమాలోకి, కనీసం మూత్రపిండాలు ఏమన్నా పోవాలి, ఎలా బతికుందయా
అని షుగర్కి వైద్యం మొదలెట్టాడు. ఆవిడ బతికి బట్టగట్టి. ఓ రోజు రాత్రి 8:30కో జ్యోతిష్కుడు వచ్చి ఆయన జాతక చక్రం పట్టుకుని అడిగాడు, ఈ భార్య చచ్చిపోవాలి ఎలా బతికిందని. నేను మీకు యథార్థం చెప్తున్నా, ఆయన బలం ఏమిటో తెలుసా? ఆయన దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేశాడు. రోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ఆయనకు అలవాటు. అది గురుగ్రహాన్ని ఛార్జ్ చేసింది. గురుడు శక్తివంతుడై కూర్చున్నాడు జాతకంలో. గురుడి అనుగ్రహం ఉన్నంత కాలం పాపగ్రహాలు ఏం చేయలేవు, అడ్డుపడిపోతాడంతే. గురువు గారి రక్షణ ఉంటే ఇంకేంటండి, గురువు గారికి వాత్సల్యం ఉందనుకోండి, దేవతలు అనుగ్రహిస్తారంతే. కాబట్టి జాతకంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది, పాపగ్రహాలు ఊరుకున్న ఏం చేయలేపోయి. ఒక్క శంకరాచార్యుల వారే ఈ జాతికో పెద్ద వరం ఇచ్చారు, నేను వెళ్ళిపోతాను, వీళ్ళని ఎవడు బాగు చేస్తాడని. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందేస్తుంది. రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారనుకోండి చాలు, అంతే. ఆడవనివ్వండి, మగనివ్వండి, పిల్లలవనివ్వండి, ప్రయోజకులు అవుతారు, చక్కగా ఉంటారు. ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం. అంత గొప్పది దక్షిణామూర్తి స్తోత్రం. అది ఇచ్చినటువంటి ఘనత ఈ లోకంలో శంకరాచార్యుల వారికి చెల్లింది. అటువంటి శంకర భగవత్పాదుల జయంతి వచ్చేస్తోంది, వైశాఖ శుక్ల పంచమి. అటువంటి మహానుభావుడు ఈ దేశంలో అవతరించాడు. ఆ శంకరాచార్యుల వారు పుట్టిన వైశాఖ మాసం వస్తూ ఉండగా దక్షిణామూర్తి ప్రతిష్ఠ జరగడం, ఈ స్తోత్రం మనకు అందడం మన యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం. హరిప్రసాద్ గారు ఎన్నో పుణ్యకార్యాలు చేశారు. వాటన్నిటి యొక్క ఫలితం ఆయన ఇవాళ చేస్తున్న దక్షిణామూర్తి ప్రతిష్ఠ. వాటి ఫలితం ఈ స్తోత్రాన్ని భక్తులకి పంచిపెట్టడం. కాబట్టి అందరూ చెప్పండి చక్కగా, మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర ఆనందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకల మునిజనానాం జ్ఞానదాతారం ఆరాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విశ్వందర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్కురుతే ప్రబోధ సమయే
స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్ కురుతే యస్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంత అనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాల అంధ జడ ఉపస్త్వహమితి భ్రాంతా భృశంవాదినః మాయాశక్తి